హాయ్ అండి. నేను ఈరోజు చాలా ఉపయోగకరమైన జుట్టుకు సంబంధించిన నూనెను తయారు చేస్తున్నానండి. ముందుగా జుట్టు ఊడిపోకుండా ఉండటానికి, జుట్టు బాగా పెరగటానికి తయారు చేస్తున్నాను. ఇది వాడిన తర్వాతే మాకు రిజల్ట్ తెలుసుకున్నాకే నేను మా పాపకు వాడుకున్నామండి. వాడిన తర్వాతే ఈ రిజల్ట్ తెలిసింది. ఈ నూనె బాగా పనిచేస్తుందండి. ముందుగా కడాయి పెట్టుకోవాలి. కడాయిలో మనం నూనె తీసుకోవాలండి. మనం ఎంత నూనె తీసుకుంటామో దానికి తగ్గట్టు మందారపు ఆకులు, మందార పువ్వులు, గోరింటాకు, కలబంద, కరివేపాకు, మెంతులు ఇవన్నీ వేసుకొని మనం నూనెను తయారు చేసుకుని రోజు తలకు అప్లై చేసుకుంటుంటే ఇలా 2 నెలలుగా వాడిన తర్వాత జుట్టు ఊడటం అనేది ఆగిపోతుందండి. ఇది మేము వాడి రిజల్ట్ చూసిన తర్వాతే ఈ నూనె ప్రిపరేషన్ వీడియో చేస్తున్నాను. మనకు ఎంత నూనె అయినా తీసుకోవచ్చండి. ఈ జుట్టు ఊడిపోకుండా జుట్టు బాగా పెరగటానికి కావలసిన నూనె చాలా ఉపయోగకరమైందండి. ఇప్పుడు కలబంద ముక్కలను బాగా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ 300 ml కొబ్బరి నూనె తీసుకున్నానండి. అందుకని 3 కలబంద ముక్కలు తీసుకొని ఇలా కడిగి శుభ్రంగా కట్ చేసుకోవాలి. నేను అసలు తీయటం లేదు కానీ వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. మనము ఫస్ట్ కడాయి పెట్టుకొని నూనె కాగబెట్టుకోవాలండి. కొబ్బరి నూనె కాగబెట్టుకోవాలి. ఏ నూనె అంటే ఆ నూనె కాదు, కొబ్బరి నూనె కాగబెట్టుకున్నాక కలబంద ముక్కలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకున్నాం కదండి. ఈ కడాయిలో మనం కట్ చేసి పెట్టుకున్న ఈ కలబంద ముక్కలను వేసేసుకోవాలి. మందారపు ఆకులను వేసుకోవాలి. మందారపు ఆకులు మనకు మా కలబంద ముక్కలు, మందారపు పువ్వు రెక్కలు, అలాగే కరివేపాకు, గుప్పెడు కరివేపాకు, గుప్పెడు గోరింటాకు తీసుకున్నానండి. క్వాంటిటీని బట్టి ఆకులు మనం తీసుకోవాలి. 1/2 లీటర్ నూనె తీసుకున్నట్లయితే ఎక్కువ వేసుకోవాలి. ఇప్పుడు మందారపు పువ్వును రెక్కలు, మందార పువ్వును బాగా మిక్కి వేసుకోవాలి. నూనెలో వేసుకోవాలి. ఈ విధంగా బాగా వాడ్చుకోవాలి. బాగా కలర్గా మందార పువ్వు రెక్కలు కూడా బాగా కలర్గా మారిపోవాలండి. ఇప్పుడు రెడ్గా ఉన్న పువ్వు బాగా బ్లాక్గా అయిపోవాలి. నూనెలో బాగా వాడ్చుకోవాలి. బాగా వేడి అవ్వాలి. ఇప్పుడు గ్రీన్గా ఆకులను వేసుకోవాలి. ఇప్పుడు గ్రీన్గా ఉండే ఆకులు బ్లాక్గా అయిపోవాలి. అంటే బాగా వాడ్చుకోవాలి. మందారపు ఆకులు, మందార పువ్వులు, కలబంద, కట్ చేసుకున్న కలబంద అన్నిటిని కొబ్బరి నూనెలో బాగా వాడ్చుకోవాలి. ఒక 15 minutes పడుతుందండి. మనం ఎంత నూనె అయితే తీసుకుంటామో అంత క్వాంటిటీని బట్టి మనం ఆకులను, మందార పువ్వులను, కలబందను తీసుకోవాలి. ఇప్పుడు 15 minutes తర్వాత కొంచెం బాగా వాడ్చుకున్నాము. ఇప్పుడు కలబంద ముక్కలను వేసేసుకోవాలి. కలబంద ముక్కలు కూడా బాగా వాడ్చుకోవాలండి. మనం వేసిన పదార్థాలన్నీ కూడా బాగా నల్లగా బ్లాక్ కలర్గా వాడ్చుకోవాలి. మందారపు ఆకులు, మందారపు పువ్వు, కరివేపాకు, గోరింటాకు, మందారపు ఆకులు, మందార పువ్వు, కరివేపాకు, గోరింటాకు, కలబంద ముక్కలు, గుప్పెడు మెంతులు కూడా వేసుకోవాలి. మెంతులు చివరిలో వేసుకోవాలండి. ఇప్పుడు గరిటతో వాటిని బాగా వాడ్చుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా నలగొట్టుకోవాలి. నూనెలో బాగా మగ్గిపోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా మగ్గాలండి. చూడండి, ఇంతకు ముందు కన్నా ఇప్పుడు కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు గుప్పెడు మెంతులు వేసుకోవాలి. మెంతులు ఆరోగ్యానికి మంచిది. జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడుతుంది. ఊడకుండా ఉంటాయండి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా ఉపయోగకరమైనవి. వీడియో రెడీ చేస్తున్నా. బాగా వాడ్చుకున్నామండి. బాగా వాడ్చుకున్న తర్వాత స్టవ్
ఆపేసుకొని వడగట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా వడగట్టుకోవాలండి. మా పిల్లలు చాలా కష్టపడి చేశారండి. చాలా కష్టపడి ఈ కలబంద మొక్కలను, గోరింటాకులను, మందారపు మొక్కలను, ఆకులను, మందారపు పువ్వులను అన్నిటిని సేకరించి తయారు చేశారండి నూనె. వాళ్ళకు ఒక లైక్ ఇచ్చుకోండి. అన్నీ వాడ్చుకున్న తర్వాత కాసేపు చల్లబరిచిన తర్వాత చల్లగా అయిపోయాక నూనెను వడగట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నంగా టీ వడగట్టుతో వడగట్టుకోవాలండి. ఈ విధంగా వడగట్టుకోవాలి. వడగట్టుకున్న తర్వాత ఉంటుంది కదా పిప్పి, ఆ పిప్పిని పడేయాల్సిన అవసరం లేదండి. తలస్నానం చేసే ముందు మనం తలకు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకొని తలస్నానం చేస్తే వెంట్రుకలు బాగా పెరుగుతాయండి, బాగా మెరుస్తూ ఉంటాయి. పిప్పే కదా అని పడేయాల్సిన అవసరం ఉండదు. పిప్పితో కూడా చాలా ఉపయోగం ఉంది. ఇప్పుడు మనం వడగట్టుకుంటున్నాము. అన్ని ఇంగ్రీడియంట్స్ వాడ్చుకొని వడగట్టుకోవాలండి. కొబ్బరి నూనె అంతా మనం పిండుకోవాలి. ఆ ఆకులన్నిటిని పిండి ఒక పక్కన పట్టుకుంటే పిప్పి పక్కన ఉంటుంది. అంతేనండి. మనం జుట్టు ఊడకుండా జుట్టు బాగా పెరగటానికి కొబ్బరి నూనె హోమ్ మేడ్ కొబ్బరి నూనె రెడీ అయిపోయింది. మీరు ఇది 2 నెలలు వాడిన తర్వాతే రిజల్ట్ చూశాకే ఈ నూనె తయారు చేసి వీడియో చెప్తున్నాను.